మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది. ఏ పండ్లలో లేని రుచి మామిడి పండ్లలో మాత్రమే ఉంటుంది. అందుకే పండ్లకు రారాజుగా మామిడిని పిలుస్తారు. రకరకాల రుచులతో నోరూరించే మామిడి పండ్లు ఏడాది సీజన్ కంటే ముందే బాటసింగారం పండ్ల మార్కెట్లో నోరూరిస్తున్నాయి. ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ గా పిలుస్తారు. ఎందుకంటే మామిడి పచ్చడి కానీ పండు కానీ ఏదైనా సరే ఈ సీజన్లో రుచి చూడకుండా ఉండరు పబ్లిక్. అందుకే వ్యాపారులు రకరకాల పండ్లతో సిద్ధంగా ఉంటారు. కానీ ఈ ఏడాది సీజన్ కంటే ముందే బాటసింగారం మార్కెట్కు మామిడికాయలు వస్తున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ వారంలో మహబూబ్ నగర్, కొల్లాపూర్ ప్రాంతాల నుంచి రకరకాల మామిడి పండ్లు మార్కెట్కు వస్తాయి. మార్చి 2వ వారం నుంచి పూర్తి స్థాయిలో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కిక్కిరిసిపోతుంది. ఏపీ, ఉత్తరప్రదేశ్ల నుంచి మార్చి నాటికి ఎక్కువ మెట్రిక్ టన్నుల మామిడికాయలు వస్తాయి. బాటసింగారం హోల్సేల్ మార్కెట్లో బంగినపల్లి మామిడి 20 కేజీల బాక్స్కు 2,500 రూపాయలు పలుకుతోంది. పంట మాత్రం ఇంత ముందుకు 4 ఏళ్ల వరకు మంచి లేకుండా అన్న పంట. ఈసారి మటుకు కొంచెం పర్వాలేదు. అంటే అది పెద్ద తోటలు కాకుండా ఒక చిన్న మళ్ళీ నేత గుణాలే కొంచెం కాపులు వస్తున్నవి. అంతేగాని ఇంతకుముందు అయితే పంటలు బాగాలేకున్నాయి అన్న. పంట భూములతో వేరు, అక్కడ ఉన్న వాతావరణం బట్టి మాకు పంట ముందు ఎప్పుడు కాదు ఎప్పుడైనా ఇంతమంది కానీ అప్పుడు కూడా బాగానే వస్తుండే. అంటే 4 ఏళ్ళ నుంచి మటుకు కొంచెం డల్ అయిపోయి రాలేదు తోటలు. ఇంకా వాతావరణం వల్ల ఏది మనకు దాని వల్ల రాలేదు. ఈసారి అయితే చిన్న పెద్ద తోటలు అయితే రాలేదు, చిన్న తోటల వరకు అయితే బాగానే వస్తుంది అన్న. అయితే అలా ఇది బెనేస్ అన్న, బంగళంపల్లి అన్న. ఇప్పుడు డిమాండ్ అయితే మనము ఈసారి అయితే పర్వాలేదు అన్న. డిమాండ్ ఫస్ట్ కాబట్టి పర్వాలేదు, డిమాండ్ అయితే బాగానే ఉంది. ఇదైతే ఇప్పుడు 2,000 వలుకోవచ్చు అన్న, 2,200 వలుకోవచ్చు. గతేడాది బాటసింగారం మార్కెట్లో 1,20,000 మెట్రిక్ టన్నుల మామిడి పంటను విక్రయించారు రైతులు. ఈ ఏడాది 1,30,000 మెట్రిక్ టన్నుల మామిడి అమ్మకాలు జరుగుతాయని మార్కెట్ కమిటీ అంచనా వేస్తోంది. రైతులకు మార్కెట్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మార్కెట్లో ఉన్న 22 కోల్డ్ స్టోరేజీలను మామిడి రైతులు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది మార్కెట్ కమిటీ. ముఖ్యంగా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మార్కెట్కు దూర ప్రాంతాల నుండి వచ్చే రైతుల కోసం భోజనం కోసం క్యాంటీన్లు, విశ్రాంతి భవనాలు, మంచినీటి సదుపాయం, టాయిలెట్ ఫెసిలిటీలు కల్పిస్తామంటున్నారు. ఈ నెలాఖరు వరకు హిమాయత్, సుందరి, దేశారి, మల్లిక, పండూరి, తోతపరి లాంటి వెరైటీ మామిడి ఫ్రూట్స్ నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు పడకుండా, రైతులు ఎటువంటి నష్టపోకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతులకు చాలా దూర ప్రాంతాల నుంచి రైతులు సరుకు తీసుకొస్తారు. వారికి రాగానే వాళ్ళకు గిట్టుబాటు ధర లేక, సమయం లేక, వాళ్ళు పడుకోనికి విశ్రాంతి గదులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈసారి విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రైతులకు టాయిలెట్ కనీస సౌకర్యాలు, టాయిలెట్స్ కానీ, మంచినీరు కానీ, భోజనం కానీ, మంచి క్యాంటీన్ ఏర్పాటు చేసి రైతులకు లాభం చేకూర్చాలి, రైతులకు న్యాయం జరిగిన ఉద్దేశంతో ఈరోజు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పనిచేస్తూ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరుతో పాటు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో పండించే బంగినపల్లి మామిడికి మంచి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు మార్కెట్ కమిటీ.